పొజిటివ్నెస్ అనేది గురువు పట్ల ఉండొచ్చా? అది ఎప్పుడు నెగిటివ్ అయినా పొజిటివ్నెస్ అనేది అయితే ఉండొచ్చా? అట్లా అన్నప్పుడు వేరే వాళ్ళతో షేర్ చేసుకునేటప్పుడు కూడా అంటే ఉంటుంది కదా, అంటే వాళ్ళు మరి ఆఫీసుల్లో సోషలైజింగ్కి ఎలా బ్యాలెన్సింగ్ చేసుకుంటాం గురుగారు? ఆఫీస్లో సోషలైజింగ్గా వాళ్ళు వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు దీనికి ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాం? అప్పుడు సైడ్కి వెళ్ళిపోవడం నిజంగా నువ్వు చేసే సోషలైజేషన్ అవసరం అయ్యా? అంటే వాళ్ళు వచ్చి మనతో మాట్లాడితే ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడు అంతే. ఏం మాట్లాడతారు సోషలైజింగ్? ఏడున్నావు అని అడుగుతారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు చెప్తాను నీకు? ఎందుకు మాట్లాడు? ఇది అవాయిడ్ చేసినట్టుగా రిజల్ట్గా ఉండవు బాబు. నైస్గా మాట్లాడు. వాళ్ళు ఇంకా ఎక్కువ పోతుంటే నీ గురించి చెప్పడం మొదలుపెట్టు, బాబా గురించి నీ గురించి, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు నేను తప్పు పట్టరు కదా, బాబా గురించి చెప్తుంటే ఇటు చుత్తు కొడుతున్నాడు అనలేరు, భయం. కాబట్టి ఏంటంటే వీడి జోలికి ఎందుకు లేదు, పోతే కదిలిస్తే బాబా గురించి మాట్లాడతాడు అనుకుని హలో హలో బాగున్నావా అంటారు, వెళ్ళిపోతారు. ప్రతిరోజు చదివేవాడిని న్యూస్ పేపర్స్. 3 years పైన అయిపోయింది మానేసి న్యూస్ పేపర్ ఏం టీవీఎస్ ఏం చూడడం అసలు కూడా అనిపించలేదు. జనం చూసి సరిపోతుంది కదా మీరు. నాకు అవసరమైన రూపంగా మీడియా బిజినెస్, ఇట్స్ ఎ టీవీ బిజినెస్. He doesn't watch TV, that is what he is saying. ఏదైనా అవసరం ఎవరో ఒకరు చెప్తున్నారు, అది నేను చెప్పి వదిలేసి గమ్ముగా ఉన్నాను. నాకేం అసలు ఏం మిస్ అయినట్టుగా ఏమనిపించదు. We don't miss anything. It's only our addiction. It is an addiction. Many people can't go to toilet without a newspaper. More than coffee and cigarette, there is such a need for them. If something, same kind of stuff gets in, the same kind of stuff goes out. మీరు నన్ను ఎగ్జాంపుల్ చెప్పారు, మళ్ళీ ఏమన్నా చదవాలని మీరు చదివినా నేను చెప్పేది అది చెప్పేది. ఒకవేళ అవసరమే ఒకవేళ చదివినా తప్పులేదు, దానికి రిలవెన్స్ ఉంది, మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ బిజినెస్ గవర్నమెంట్ మీద, గవర్నమెంట్ పాలసీస్ మీద, వ్యక్తుల మీద డిపెండ్ అయ్యి ఉంది. నాకు అవసరమైన బాబా అది ఉంటే పర్లేదు, ఆ రోజు అవుతా సరిపోతుంది అంతే. కానీ ఉండేటువంటి వాళ్ళకి సీనియర్ అండ్ క్రానిక్ సాధక సార్ ఫర్ దెమ్ ఇట్ ఇస్ నాట్ నీడెడ్. పేపర్ చదవడం, అలాగే ఎక్సర్సైజ్ ఉదయం ఒక అరగంట, సాయంకాలం ఒక అరగంట హెల్త్కి మంచిది, చాలా మంచిది. నేను అందరికీ చెప్తుంటే కానీ ఎవరు చేయరు. సల్ఫర్ కంటెంట్ ఉంటుంది. సల్ఫర్ కంటెంట్ ఉండేటప్పుడు వాటర్ వేడెక్కుతాయి, అవి వేడి నీటి బొగ్గలాంటివి. మంచిది, ఇట్స్ గుడ్ ఫర్ ద స్కిన్ అండ్ హెల్త్ ఆల్సో టు టేక్ బాత్ ఇన్ దట్. చలికి వాటికి అలవాటు లేక మనకు పూల్ లాగా ఇంతవరకు 5 minutes ఉంటే ఎవరో చెప్తున్నారు సార్, తల మంచు కూడదని అట్టంతా ఏం లేదు. ఎక్కువసేపు కానీ సల్ఫర్లో కానీ తల మునిగితే కొద్దిగా తొందరగా నెరిసిపోవటం ఇటువంటి ఏదైనా జరిగితే జరగవచ్చు. బికాజ్ స్ట్రాంగ్ సల్ఫర్ ఎఫెక్ట్ ఉంటుంది కనుక. అందుకని హెల్త్కి ఏం కాదు, రంగు దొక్కుతాయి. సోషల్ ఆర్డర్ సన్యాసం తీసుకున్నప్పుడు వెనక్కి రాకూడదు. గవర్నమెంట్ రూల్, గవర్నమెంట్ సన్యాసాలు సన్యాసాలు సార్ మామూలు మహాత్ములకి సౌరవ్ అంటే ఏముంటుంది అసలు లైఫ్లో అని? ఏముంటుంది నా అగ్ని లేని ఆకైనా కలదన్నారు కదా బాబా. అందరు మనుషులు, ప్రాణులు, అందరి యాక్షన్స్ మీద బాబా కంట్రోల్ ఉన్నప్పుడు నేను అడిగాను, అంటే మన ఆలోచనలు బాబాకి సంబంధం లేదు.
ఇంటికి సంబంధం లేదు, ఉంది. డూ హ్యావ్ కంట్రోల్ ఆన్ యువర్ బాడీ ఆర్ నాట్? ఉంది కదా. మరి ఆకలినప్పుడు అన్నం తింటున్నారు. అక్కడ మీ స్టమక్ ఆకలి అనే కోరింది కనుక మీరే పెడుతున్నారు. ఆకలి మీకే, ఫుడ్ తీసుకునేది మీకే. అట్లాగే మనం అందరం కూడా బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్ లాంటి వాళ్ళం. ఒక్కొక్క కోరిక, ఒక్కొక్క బాడీ ఒకటి అన్నప్పుడు దానికి అంత ఇస్తుంటాడు. చలి పుట్టింది, దుబ్బులు కప్పుకున్నారు. మీరే కప్పుకునేది, బయట వచ్చి కప్పడం. మీ బాడీయే మీరే కప్పుకుంటున్నారు. అట్లాగే బాబా కూడా అంతే. మనం అందరం కూడాను డిఫరెంట్ ఆర్గన్స్ లాంటి వాళ్ళం. కంట్రోల్ అంతలోనూ బాబా అది చెప్పి అనే జీవులో నేనే ఉన్నాను అన్నాడు బాబా. ఆయన ఇప్పుడు ఆ ప్రాబ్లమే లేదుగా. ఒక దగ్గర ఒక భక్తుడు ఇంతమంది భక్తులు వస్తున్నారు, అందరికీ ప్రయోజనం కలగద్దా అని క్వశ్చన్ అడిగినప్పుడు బాబా పూలు అన్ని కాయలు కావట్లేదు కదా, మామిడి చెట్టుకుండే పూతంతా అన్నారు కదా. అట్లా కానీ ఏమవుతాయి, మళ్ళీ ఆ కాయలు మళ్ళీ మీద పడి మళ్ళీ అవి మళ్ళీ మొలకెత్తి మళ్ళీ పూలు అవుతాయి. వాటిలో మళ్ళీ ఒకటి కాయలు అవుతాయి. ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే ఈ జన్మలోనే అందరూ తరించిపోతారా అని అడిగాడు. అంటే అందరూ తరించకపోవచ్చు, కానీ మళ్ళీ నెమ్మదిగా అవుతాయి. ఏ జన్మలకైనా నేను వదలను కూడా అని అన్నాడు. నా భక్తి నేను అందుకు పతనం కానివ్వను. వాళ్ళ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా పొందుతారా వాళ్ళ ఎఫెక్ట్ అని. అందుకే అన్నీ కావు కదా అని అన్నాడు. అట్లా కాని వాటి మీద కూడా బాబా ఎఫెక్ట్ ఉంటుంది. కాయలు కాని జీవులు మళ్ళీ కాయలు ఎక్కడికి పోతాయి? అవి మళ్ళా భూమిలో కలుస్తాయి, మళ్ళీ మొలకెత్తుతాయి, మళ్ళీ అవే మళ్ళీ కాయలు కాస్తాయి, మళ్ళీ అవి ఇప్పుడు కాయలు అవుతాయి, పూలు కావు. టైం తీసుకుంటాం. ఇదికే నిలబడున్నారు. కాళ్ళు పుట్టినా మీకు కనపట్లేదు. సత్సంగంలో చెప్తారు కదా, అవన్నీ ఫాలో అంటే కొన్ని రోజులు ఫాలో అయ్యి తర్వాత మళ్ళీ రెగ్యులర్గా వచ్చేస్తాం కదా. దానికి టైం పడుతుందా, లేకపోతే వీఆర్ నాట్ ప్రిపేర్డ్? రెండో ఒకటే కదమ్మా. దాన్ని అట్లా అంటే మళ్ళీ డిస్కషన్ ఎప్పుడైనా సత్సంగాలు వచ్చినప్పుడు అప్పుడు గుర్తొచ్చి మనం ఫాలో అవ్వట్లేదు కదా అని అంటే వాళ్ళకి చెప్పడానికి కూడా కొంచెం గిల్టీగా అనిపిస్తుంది. మనం ఫాలో అవ్వట్లేదు, వాళ్ళకి ఎలా చెప్పాలి అలా చెప్పొచ్చా వేరే వాళ్ళకి? మనం ఫాలో అవ్వట్లేదు కదా అట్లా. ఇది కూడా చెప్పు, ఇది చేయటం మంచిది, నేను ఫాలో చేయడం లేదు, ఫాలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, మీరు ఫాలో చేస్తే మంచిది అని చెప్పు. తప్పే ఉంది. అప్పుడే ఇబ్బంది లేదు. మనం ఫాలో చేస్తున్నట్టుగా వాళ్ళ కటింగ్ ఇవ్వద్దు. రామాయణంలో రాముడు అంటే హిస్టారికల్ అట్లా అది వేరైనప్పుడు ఇప్పుడు త్యాగరాజు వీళ్ళంతా ఆరాధించింది పౌరాణిక ఆయనకి చెప్పేటప్పుడు పౌరాణిక రాముడు ఒక నిమిత్త మాత్రం లేనాడు అంతే. నిజంగా పౌరాణిక రాముడిని కాదు. పౌరిక రాముడిని అనుకుంటే ఎంతమంది చేయగలరా పని? వాళ్ళు ఉండేటువంటి ఆ డివోషన్, ఒక రామభక్తి, ఒక మామూలు త్యాగరాజుని వాగ్గేయకరణ చేసింది. ఆ రామభక్తిని మనం గౌరవించాలి కదా. కీర్తనల్లో ఆయన పాడేది ఆయన ఫీల్ అయింది, తప్పేం లేదు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస లాంటి గొప్ప వాళ్ళు దేనికైతే తపస్సు చేశారో దానికి రూపం బాబాని. చెప్పు. అంటే వాళ్ళు దేన్ని కనుక్కోవడం కోసం తపస్సు చేశారు, ఏ ఆనందం కోసం, దేనికోసం, అదే రూపంగా బాబా రూపం వచ్చిందా? అంతేగా. ఏంటండి